పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. కేసీఏ కుటుంబ సభ్యుడిగా నేనున్నందుకు చాలా గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే రకరకాల నా జర్నీలో ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో నేను మా పాప అక్షయ ఇద్దరం కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం, మా పాప నేను ఒక పేరెంట్ గా ఇక్కడికి రావడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది. అయితే ఒకటి, ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ 90% ప్రతి ఒక్కరు కూడా ఏమాలోచిస్తారంటే ఖచ్చితంగా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందులో నేను ఒకరిని. ఇక్కడ శిక్షణతో పాటు ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లవాడికి అంటే మీ అబ్బాయికి ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం కానీ, అలాగే ఫిట్నెస్ కానీ, లేకపోతే స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పేరెంట్స్ మీటింగ్ కి పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు మనం రకరకాల ప్రాంతాలకు వెళ్ళి రకరకాల ఏరియాల్లో మన పిల్లలు మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు. మనకి ఒక మంచి గ్రౌండ్ లేకపోవడం, నెట్స్ అంటే మన సొంత అమౌంట్ వేసుకుని పేరెంట్స్ అంతా తలా రూపాయి వేసుకుని ఏదో ఇక్కడ నెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక మంచి కోచ్ గారి ఆధ్వర్యంలో మన పిల్లలకు శిక్షణ ఇచ్చుకున్నాం. కానీ మన పిల్లలు ఇంకా మంచి మెరుగైన గేమ్ ఆడాలంటే ఒక గ్రౌండ్ కూడా కావాలి. ఈ గ్రౌండ్ కావాల్సినటువంటి సదుపాయాలు పక్కన మనకి గ్రౌండ్ ఉంది, కానీ దానికి కావాల్సినటువంటి సదుపాయాలు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దగ్గర ఈరోజు ఒక 25 టిప్పర్ల మట్టి దూలం, దానికి మామూలుగా మనం బయట కొనాలంటే టిప్పర్ 6,000-5,000 ఉంటుంది, ఒక 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈరోజు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాం, సార్ మాకు ఇలా గ్రౌండ్ చేసుకుంటామని. గతంలో కొంత అంత ఇంట్రెస్ట్ గా లేకపోతే అంటే కొంత స్పోర్ట్స్ పరంగా అవగాహన తక్కువగా ఉన్నా, ప్రస్తుతం మాత్రం ఎంతో ఇంట్రెస్ట్ గా మనకి ఏమి కావాలన్నా మనం ఏమి చేయాలన్నా ఎమ్మెల్యే గారు ముందుండి చేస్తా ఉన్నారు. గ్రౌండ్ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, మనకి ఏ టోర్నమెంట్ పెట్టుకున్నా కానీ ఎమ్మెల్యే గారు సహకారం 100కి 100% ఇస్తారని మన హామీ ఇచ్చారు. చాలా గర్వంగా మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు కేసీఆర్ నుండి ఏ పిల్లలకి ఏ సహకారం కావాలన్నా కూడా ఎమ్మెల్యే గారు ముందుండి మనకి సహకారం అందిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో మన పిల్లవాడికి సహకరిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నేను మొదటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే నాకు ఎంతో అభిమానం, అంటే ఎంతో ఇంట్రెస్ట్. నా పరిస్థితులు, నా చదువు రీత్యా, నా ఫ్యామిలీ రీత్యా నాకు అంత సపోర్ట్ లేకపోయింది. అయితే నేను ఎలాగైనా అనుకున్నాను, మా అక్షయ పాప స్పోర్ట్స్ అంటే ఎక్కువగా అబ్బాయిలు ఉంటారు, కానీ నేను మా పాపను ఎందుకు ఎంచుకున్నానంటే స్పోర్ట్స్ పరంగా ఇప్పుడు కూడా ఒక క్రికెట్ లో అమ్మాయిలకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మనం మెరుగైన కోచింగ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మా పాప ఉన్నతమైన స్థానంలో ఉంటుందని నేను బలంగా నమ్మాను. కాబట్టి ఈరోజు మా అక్షయాన్ని నేను ఈ మన రాజాసాద్ దగ్గర కేసీఆర్ నెట్స్ లో కట్టాను. నేను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులోనో మరో చోట మా పాపను జాయిన్ చేయించగలను, లేకపోతే ఒక మంచి కోచింగ్ అని అందరూ అనుకుంటా ఉంటారు, బయటకు వెళ్తే సిటీకి వెళ్తే మంచి కోచింగ్ ఉండదని. నేను నమ్మాను. నేను అన్ని విధాల నా లిమిట్స్ అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో అన్ని చూశాను. అంటే మంచి కోచింగ్ ఎక్కడ ఉంటుందని చూస్తే నేను కావాలి బెస్ట్ గా నేను భావించి ఈ నెట్స్ లో ఇక్కడ ఒక మంచి కోచింగ్ మా పాప కావాలి, నేను రాజాసాద్ దగ్గర మా పాపను పెట్టాను. ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా కూడా మా పాప ప్రవర్తన బాగుంది, మా పాప క్రమశిక్షణ బాగుంది, చివరి వరకు మా పాప కరెక్ట్ గా గేమ్ ఆడగలిగితే ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని నేను నమ్ముతాను. ఏదో రాజకీయంగానో లేకపోతే మరొకటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నేను ఎప్పుడు మా పాపకి రికమెండ్ చేయడం కానీ, లేదా మా పాపని ఉన్నతమైన స్థానం కోసం నా రాజకీయ అనుభవాలు వాడలో ఎప్పుడు కూడా అమ్మాయి గేమ్ పరంగానే వెళ్ళాలని చాలా బలంగా నమ్మే వ్యక్తిని. ఎందుకంటే ఈరోజు ఎంతో మందికి నాకు నచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ గా మా పాప విషయంలో మా సార్ కూడా చెప్పారు, ఏదన్నా సార్ ఒక మాట చెప్పించితే ముందుగా ఆడడం లేకుండా అన్ని మ్యాచ్లు ఆడడం జరుగుతుందని చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. తన ఆట బాగుంటే
తన ఆటని వాళ్ళు చూసినప్పుడు ఈ అమ్మాయి ఫిట్ అనిపించినప్పుడు అమ్మాయిని గేమ్ లో తీసుకుంటారు. అది వాళ్ళు మా పాప ఆట చూసినప్పుడు గౌరవనీయులు కోచ్ గారికి అక్కడ ఉన్నటువంటి సెలెక్టర్లు చెప్పారు, ఈ అమ్మాయిని మీరు జాగ్రత్తగా తీసుకురండి, ఫ్యూచర్లో మంచి స్థానంలో ఉంటుందని రాజా సార్కి వాళ్ళందరూ కూడా చెప్పారు. అది కావాలి నాకు, అంతేగాని నేనేదో రికమెండేషన్ మరొకటి నేను కోరుకునే వ్యక్తిని కూడా కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను ప్రతి పిల్లవాడికి చాలా బాగుండాలని కోరుకుంటాను. చాలా ఇష్టం నా పిల్లలంటే. ప్రతి పిల్లలు బాగా మాట్లాడతాను, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. పిల్లల్ని నేను నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను దేవుని అయితే నమ్మను కానీ పిల్లల్లో దేవుడు నన్ను నమ్ముతాను. వాళ్ళకేం తెలియదు, మన తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు, అది నేను నమ్ముతా బాగుంది. నేను అందుకని అక్షయ కూడా ఇక్కడ నా పేరు కానీ లేకుండా నా నేమ్ కానీ లేదు, నేను ఎప్పుడు అక్షయ ఎప్పుడు చెప్పను. అది నేను కాదని చెప్తాను. నేను కష్టపడ్డాను నాదని చెప్తాను, నీకు నువ్వు కష్టపడాలని చెప్తాను. ఇది నేను బాగా బలంగా నమ్మే వ్యక్తిని. మీకు ఎలాంటి ఇక్కడ సమస్యలున్నా లేకుంటే కోచింగ్ పరంగా ఏదన్నా మీకు ఇబ్బంది ఉన్నా కోచ్ గారికి చెప్పండి. మంచిగా మనం కూర్చొని మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకున్నాం. ఇక్కడ ఎవరితో ఎలాంటి విభేదాలు నాకు నేను ఉండడం పెట్టుకోకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏంటి విభేదాలు, అందరి పేరెంట్స్ తన టైంని స్పెండ్ చేసుకుని మన ఉద్యోగ రీత్యా లేకుంటే బిజినెస్ రీత్యా వ్యాపారాల రీత్యా అన్ని వదులుకుని ఇక్కడికి వచ్చి మనం మన పిల్లల్ని ఆడించుకున్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ గౌరవించడంలో ఎలాంటి లోపం ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు ఎలా జరిగిందో ఇక్కడ కూడా అటువంటి లోపం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అందరూ ప్రతి పేరెంట్ కూడా సంతోషంగా ఇక్కడ పిల్లలు వదిలిపెట్టాలి, ఇంటికి తీసుకెళ్తే చాలా సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు రాకూడదని నేనున్న రోజులు నేను కష్టాన్ని బలంగా నమ్ముతాను కాబట్టి నేనున్న రోజులు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ని తీసుకొని సపోర్ట్ గా ప్రతి పేరెంట్ నాకు అందరూ సహకరించారు. ఇక్కడ ఎవరు నాకు నేను ఏది కావాలన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నాకు 10 మందికి ఇంటికి నిలబడతారు. ఇక్కడ మన రాజేష్ ఏడుకోవాలన్నా ఇది చూసుకుంటే మన సుబ్బారెడ్డి సారు, మన సురేష్ గారు కానీ కృష్ణ గాని ఎవరు కూడా సీరణ గాని ఎవరు కూడా నాకు ఎప్పుడు అడ్డు చెప్పారు. సరే చేద్దామంటే ఖచ్చితంగా చేద్దామని అంటారు. నేనంటే నేను కొంచెం మొహమాటంగా ఉంటాను, మాట్లాడడం నాకు పలకరించడానికి వచ్చేది కాదు అనమాట. ఎట్లా పలకరించాలో తెలియదు. అట్లా ఎవరైనా ఇబ్బందికరంగా ఫీల్ అయితే మీరు దాన్ని నా ఆలోచన విధానం ఇలా ఉంటుంది, దాన్ని తప్పు అనుకోకండి. అందరితో మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక ప్లేయర్ ని లేదా ఒక మంచి మనం ఎక్కువ మంది ప్లేయర్స్ ఐపీఎల్ రన్ చేసి లేకపోతే టీమిండియా ఆడించాలని ఇక్కడ ఏ పిల్లలు వెళ్ళినా కూడా ముఖ్యంగా నేను ముందు మీ పేరెంట్స్ నేను కూడా సంతోషపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏ పిల్లవారికి ఏ క్రీడాకారుడికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది మీ అందరూ కూడా ఏ చిన్న హెల్ప్ నేను మీకు ముందు చేస్తానని ఈ రోజు మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నారు. ఏదేమి మనం చేసింది బయటకు చెప్పుకోవడం అవసరం లేదు, అది మనం ఖచ్చితంగా మీకు పర్సనల్ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భాన్ని తెలియజేసుకున్నాను. ఒకటి, నేను నా పాపని స్కూల్ పంపిస్తున్నాను. మా పాప ప్రవర్తన బాగున్నా లేకుంటే అక్కడ అమ్మాయి స్టడీ బాగుంటే టీచర్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు, అమ్మాయిని మంచి పొజిషన్ లో పెడతారు. నా పాపను అలాగే నేను ఇక్కడికి ఈ కోచింగ్ కి రాజా సార్ దగ్గరికి పంపిస్తున్నాను. నా పాప గేమ్ బాగుంటే ఇంకా ఎక్కువగా కోచింగ్ చెప్తాడు, నా పాప ప్రవర్తన బాగుంటే దగ్గర తీర్చుకుంటాడు. నేను అదే ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచి నేను ఒక పేరెంట్ గా మీలో ఒక సభ్యుడిగా నేను అదే ఆశిస్తున్నాను చెప్తే ఇక్కడి నుంచి నేను ఏమి ఆశించట్లేదు. ఇక్కడ ఏదో ఖర్చు పెడుతున్నాము లేకపోతే మనం ఇంకేదైనా ఎక్కువ చేస్తున్నాము, మాటికి 10 సార్లు సిద్ధు అన్నా కూడా ఇది నాకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే మీలో ఒకరిని మీతో కలిసి ఒక ప్రయత్నం చేసేవాడిని, నాకున్న ఆర్థిక వనరులు నాకున్నటువంటి స్నేహితుల ద్వారా ఏదైనా చేయగలుగుతుంది తప్పితే ఏ పేరెంట్ కూడా చాలా మంది తన స్థాయికి నుంచి ఖర్చు పెట్టిన వాళ్ళు ఇక్కడ నెట్స్ అంటే ఏ పేరెంట్ ముందుకు వచ్చి 10 రూపాయలు ఖర్చు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తికి ఇస్తున్నారు. అందరూ కూడా నేను పేరు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ లేడీస్ అయితే ముఖ్యంగా చాలా మంది ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా వాళ్ళు ఇక్కడ మా పిల్లవాడు నెక్స్ట్ వస్తున్నాడంటే ముందు వాడికి తన ఇంట్లో ఉన్నటువంటి అంటే మాలాంటి పేరెంట్స్ కి మగవాళ్ళకి ఏదైనా పెడతారో లేదు తెలియదు కానీ పిల్లవాడిని చాలా అద్భుతంగా వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ నీట్ గా రెడీ చేసి పంపించి వాళ్ళ విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే లేడీస్ ఎప్పుడు సపోర్ట్ లేకుండా ఇంట్లో పేరు మగవాళ్ళు మేమేం చేయగలం, మీరు ఇంకా ఎక్కువ స్పోర్టివ్ గా తీసుకుని పిల్లలందరూ కూడా ఇంకా స్నాక్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే డైట్ ఉందో ఇవన్నీ ఫాలో అవ్వాలని మీ పిల్లల్ని ఇంకా మంచి గేమ్ ఆడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కి పిల్లలకి మరొకసారి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు భూమికి ఈరోజు మనందరూ కూడా డిన్నర్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ చాలా మంచివారు.
వాళ్ళని నా గౌరవం కూడా. ఇటువంటి పేరెంట్స్ అందరం కూడా మనందరం ఇంకా ఎక్కువ మంది కావాలని, ఈ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా ఒకటి, మనం లాస్ట్ టైం ఒక టోర్నమెంట్ పెట్టినాం సంక్రాంతికి. అది ఫస్ట్ టైం పెట్టడం. నేను గతంలో కొన్ని ఏదైనా పెట్టుంటాను, ఫస్ట్ టైం పెట్టడం. ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇక్కడ ఫేర్ అంటూ పిల్లలు ఎంత బాగా సపోర్ట్ చేశారండి. అసలు నిజంగా నేను ఇంత బాగా చేస్తారా, ఈ విధంగా సపోర్ట్ ఉంటుందా ఫేరెన్స్ అని మీరు పొలిటికల్ గా ఉండవాలని ఎవరు చెప్తున్నాను. చాలా అద్భుతంగా మీ సపోర్ట్ ఉంది. సీజన్ 2 ఇంకా ఎందుకంటే బాగా చేయాలని, మీ అందరి సపోర్ట్ నాకు కావాలని, మనందరూ కావాలని, మనం ఖచ్చితంగా లాస్ట్ టైం 2 టీంలు పెడతాం. ఈసారి ఖచ్చితంగా యూనిట్స్ నుంచి 3 టీంలు ఆడాలని, మీ అందరి పిల్లలు కూడా భవిష్యత్తులో మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.